హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ మీ అందరికి ఫ్రెండ్స్ ఈరోజు తోటలో కొన్ని షార్ట్స్ చేశాను ఫ్రెండ్స్. మీరు నా షార్ట్స్కి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు కొండపల్లి సత్యనారాయణ, అది యూట్యూబ్ ఛానల్ సార్. నా పేరు కొండపల్లి సత్యనారాయణ, నా ఛానల్ పేరు కూడా కొండపల్లి సత్యనారాయణ సార్. మీరందరూ కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మరిచి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, నా వీడియోలు చూసిన వారికి అలానే చూడని వారికి అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, డ్యాన్స్ అనేది ఎవరి సొత్తు కాదు ఫ్రెండ్స్, మన సొత్తే. డ్యాన్స్ చేస్తూ ఉంటే అవే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సంవత్సరానికి 4000 గంటలు లేదా 3 నెలల్లో 1 కోటి వ్యూస్ ఏదైనా చేసుకోవచ్చు. అయిందాక చేస్తానండి, ఇదైనా పర్లేదు అదైనా పర్లేదు, అప్పుడు మానిటైజేషన్ చేయించుకోవచ్చు అనమాట. 1000 మంది ఫాలోవర్స్ ఉండాలి, అంటే సబ్స్క్రైబర్స్. అది ఈ 3 ఉంటే మానిటైజేషన్ అయితేనే మనకే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్, లేకపోతే రావు. అదే గుర్తు మీకు ఫ్రెండ్స్. మరొక్క మనవి ఫ్రెండ్స్, ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, మీ టాలెంట్ చూపించుకోవచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎవరు సొత్తు కాదు, మన సొత్తే ఫ్రెండ్స్. వాళ్ళు వేసారు వీళ్ళు వేసారు డ్యాన్స్ అనేది కాదు, ఎవరైనా వేయచ్చు, ఏమవుతుంది. డ్యాన్స్ అనేది ఒక్కటి సార్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్ మీకు చెప్పేది, ఇటు మా రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లాలో మా ఊర్లో కాయలు ఈ సంవత్సరం అంత లేవు సార్ ఫ్రెండ్స్. అక్కడక్కడైనా ఉన్నాయి, కొన్ని చాలా తోటలు పోయినాయి ఫ్రెండ్స్. అది 10% ఉంటాయి, 10%, 90% పోయినట్లే. అక్కడక్కడ పలచగా కాసే కాడ కాయని తోటలు కూడా 90% పోయినాయి ఫ్రెండ్స్. సుమారుగా 10% కాసినట్లు ఉన్నాయి. నేను తోట కొంచెం అబ్జర్వేషన్ చేశాను, అడిగాను, ఏం లేవు ఫ్రెండ్స్. ఆ 10% 90% పోయినట్టే, ఏడా పెద్ద కాయలు లేవు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా తక్కువ ఫ్రెండ్స్. కాసే కాడ కాసింది కనుకోండి ఫ్రెండ్స్, మా ఏరియా తక్కువ ఫ్రెండ్స్. ఇంకొక మనవి ఫ్రెండ్స్, మీరందరూ వేసవికాలం వచ్చింది కదా ఫ్రెండ్స్, ఎవరైనా సరే బయటికి వెళ్తే డ్రింక్స్ ఎక్కువ తాగొద్దు ఫ్రెండ్స్. మనకు దప్పిక తిరగటానికి ఏం కావాలి, కొబ్బరి నీళ్ళు లేకపోతే కొండో నీళ్ళు. ఏది దొరకలేదు అనుకోండి ఫ్రెండ్స్, కూలింగ్ నీళ్ళైనా చల్లారిన తర్వాత కొద్దిగా ఆ కూలింగ్ తగ్గిన తర్వాత తాగొచ్చు ఫ్రెండ్స్. అంతేనా, కూలింగ్ మీద తాగబాగండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు వేడి చేస్తుంది ఫ్రెండ్స్. అది నేను చెప్పేది. ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగితే నీరసం తగ్గుతుంది ఫ్రెండ్స్. కొంతమంది పరిశ్రమ పెట్టిద్ది అంటారు, లేదు ఫ్రెండ్స్, లిమిట్గానే తాగుతాం. కొబ్బరి నీళ్ళు చాలా శ్రేష్టం, మనకి నీరసాన్ని తగ్గిస్తాయి ఫ్రెండ్స్. కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. అలానే మీరు పచ్చి కూరగాయలు, ఏవైనా పచ్చి కూరగాయలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. తక్కువ తినండి, తింటే మంచిదే పచ్చివి ఏవైనా. శనక్కాయలు కానీ పచ్చివి ఇలా వేయించుకొని తినొచ్చు అనుకోండి ఫ్రెండ్స్. మన కూరల్లో ఎక్కువగా నూనె ఇవ్వండి ఫ్రెండ్స్, సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువగా కాదు. ఇది అప్పుడు మనం నూనె వేయొద్దు అంటాం, కానీ వేస్తూనే నూనె రుచి లేనిదే నేలకే అబ్బో తెల్లనివరా నూనె లేదురా అంటారు. అలవాటు పడిపోయినాం మనం అందరం ఫ్రెండ్స్, అలవాటు పడిపోయి నూనెకి ఎగబడుతున్నాం. నూనె ఎంత తక్కువ తింటే అంత మంచిది ఫ్రెండ్స్. మీరు భోజనం చేసిన తర్వాత కూడా లిమిట్గా చేయండి, కొంచెం 2 ముద్దలు తగ్గించి తినండి. ఎప్పుడు మన డొక్క ఖాళీగా ఉండాలి ఫ్రెండ్స్, మన కడుపులో కొద్దిగా ఖాళీగా. అప్పుడు మన మిషన్ ఏమవుతుంది, కడుపులో చక్కగా రన్ అయ్యి చక్కగా కరిగి అన్నీ ఫ్రీగా అవుతాయి ఫ్రెండ్స్. మోషన్స్ కానీ యూరిన్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. అంతేగాని బిర్రుగా తినకూడదు ఫ్రెండ్స్. దయచేసి ఎవరు బిర్రుగా తినొద్దు, లిమిట్గానే తినండి. భలేగా ఉందని మనం ఆ మాటలు ఈ మాటలు బట్టి లాగిచ్చేస్తాం, ఫుల్గా లాగించకూడదు. అలా లిమిట్గానే తినాలి, సరిపడా తింటే మనకు ఆరోగ్యం ఫ్రెండ్స్. అది నేను చెప్పేది ఫ్రెండ్స్. మనం ముందు మామిడి తోటలకి ఎప్పుడైనా సరే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఎరువు, గేదె ఎరువులు, పశువుల ఎరువులు తోలి చక్కగా గుల్లగా దున్ని సాలెరువాలు కొట్టించి, అలానే దమ్ము అయితే దమ్ము చేయించి చక్కగా చేస్తే కృత్రిమపరమైనటువంటి ఎరువులు వేస్తే గ్యారెంటీ కాయలు కాస్తాయి. మందులు అయితే తక్కువ కొట్టుకోవచ్చు అనమాట. అప్పుడు చెట్టుకు బలం ఉంటుంది కదా ఫ్రెండ్స్, కెమికల్స్ మందులు తక్కువ కొట్టాలి ఫ్రెండ్స్, ఎక్కువ కొట్టకూడదు. మనం తినే ఆహారాన్ని మనమే నిర్వీర్యం చేస్తున్నాం. నాకు పూర్వకాలంలో నా చిన్నతనంలో ఏం చేసేవాడంటే 1 లేదా 2 సార్లు కొట్టేవాడు ఒక తోటకు మందు, అంతే. 1 లేదా 2 సార్లే, తర్వాత కొట్టేవాడు కాదు. గుత్తులుగా చేయ ఫ్రెండ్స్, ఎమారుచుకుండే కాయలు. మరి నాకంటే ముందు వాళ్ళు అసలు మందులే ఉండే కావు, మందులేని కూడా ఫ్రెండ్స్. అప్పుడు నేను జ్ఞాపకం కాడి నుంచి మందు ఉందనుకోండి ఫ్రెండ్స్. అంతకుముందు కాషాయం తాగటం, జ్వరం వస్తే ఇది చేసేవాడు, కాషాయం తాగటం, కడుపు నొప్పి వస్తే వాము తినటం, లేకపోతే వాము రసం తాగటం, ఇలాంటివి చేసేవాళ్ళు ఫ్రెండ్స్ పూర్వకాలంలో. ఇంకోటి ఫ్రెండ్స్, అప్పుడు అనాలు, అర్ధనాలు, దమిడీలు, కాణీలు ఇవి ఉండేవి.
నా చిన్నతనంలో 5 పైసలు 10 పైసలు 20 పైసలు పావలా అవి చూశాను ఫ్రెండ్స్. ఇప్పుడు రూపాయి కాడి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ రూపాయికి కూడా విలువ లేకపోతే 5 రూపాయల కాడి నుంచి, 5 రూపాయల విలువ లేకపోతే 10 రూపాయల కాడి నుంచి అట్లా రూపాయి విలువ పడిపోయేటట్టుగా మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ రూపాయి విలువ పడిపోయేటట్టుగా, రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఎవరు? మనమే. అది ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గుతుంది. అదనమాట అట్టొచ్చింది. అందువల్ల ద్రవ్యోల్బణం రేట్లు ఇవన్నీ ఇదయ్యి మన రేట్లు అధికంగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక మనవి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిజం మరిచి నిద్రపోకమా. మీ పని మీరు చేస్తూనే ఉండండి. యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టుకున్నా సరే, యూట్యూబ్ ఛానల్ ఎవరు అయినా పెట్టుకున్నా తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకోండి. మీరు అయ్యే వరకు చేస్తూనే ఉండండి. అప్లై చేసుకోండి. 1000 మంది ఫాలోవర్స్ అవ్వగానే, 1000 మంది సబ్స్క్రైబ్స్ అవ్వగానే అప్లై చేసుకోండి మానిటైజేషన్కి. మీకు కంప్యూటర్లో చేస్తే ఇంకా సుఖంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్లో అయితే చేయడం కొద్దిగా కష్టం. ఫోన్లో కూడా చేయొచ్చు అనుకోండి ఫ్రెండ్స్. మంచి ఫోన్ అయి ఉండాలి. నాది ఏదో కాస్ట్లీ ఫోన్ కాదు ఫ్రెండ్స్, మామూలుదే. నేను మా అబ్బాయి చేత, నా కొడుకు చేత, సాంబశివరావు నా కొడుకు చేత, నా ప్రియమైన కుమారుడి చేత చేయించాను ఫ్రెండ్స్. వాడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఒకటి మనవి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుందాం. మనకి ఆస్తిపాత్రలు శాశ్వతం కాదు. మంచితనం, మానవత్వం, దానవత్వం చాలు, ఏం అవసరం లేదు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ బతకటమే. ఎట్లొచ్చినా అట్లే పోతాం ఫ్రెండ్స్. ఎలా వచ్చినో అలా పోతాం. మనిషికి చావు లేదు, మనిషి శరీరానికే చావు. మనసుకు లేదు, మనసుకు మరణం లేదు, మనసుకు మరణం లేదు. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అందుకనే మీరు మరణాన్ని గురించి భయపడద్దు ఫ్రెండ్స్. అంటే మరణాన్ని గురించి భయపడద్దు అంటే పిచ్చి మాటలు చెబుతున్నారు కొండపల్లి సత్యనారాయణ గారు అనవచ్చు. నిజమే ఫ్రెండ్స్. ఈ శరీరం అనేది నశిస్తుంది. ఈ శరీరం అనేది మంటలో కానీ భూమిలో కానీ కూలిపోవాల్సింది ఎప్పటికైనా. కానీ మనసు అనేది ఎక్కడికి పోదు ఫ్రెండ్స్. మనసుకు చావు లేదు. అది ఈ పుండు భలేగా ఉంది, ఆ ఊరు వెళ్ళాలి, ఓహో ఈ ఊరు వెళ్ళాలి, అదే మనసు అంటే. మన పుట్టక ముందు కూడా మనసు ఉంటుంది. కాకపోతే పూర్వజన్మం మనకి గుర్తుండకుండా ఆ పరమాత్ముడు మనకి ఇస్తాడు. పూర్వజన్మ కూడా, ఈ జన్మ కూడా గుర్తుండాలంటే మనం ఎన్నో పుణ్యాలు చేసి ఉండాలి. పుణ్యాలు చేసి ఉంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తితే అప్పుడు గత జన్మలో అన్నీ గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఎంత హాయిగా భలే గమ్మత్తుగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కూడా మనిషిగా పుట్టచ్చు. ఎందుకు ఫ్రెండ్స్ మరణాన్ని గురించి ఆలోచిస్తారు? మరణానికంటే మంచి ఆశయం గొప్పది. మంచి పనులు చేద్దాం, మనిషిగా పుడదాం మళ్ళీ. నేను అదే కోరుకునేది. ఈ కంప్యూటర్ జాతకాలు, చేతిలో జాతకాలు, చక్రాలు, కోటీశ్వరుడు అవుతారు, ఇవన్నీ ఒట్టి మాటలు. పిల్లొత్తే ఎదురు వెళ్ళకూడదు, మొండమొప్పితే ఎదురు వెళ్ళకూడదు, లేకపోతే అదట్ట ఇదట్ట వేస్ట్. మంచి మనసు ఉంటే ఏదైనా సాధించలేనిది ఏదీ లేదు ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పేది. మూఢనమ్మకాలు నమ్మొద్దు. మనం ముందుకు సాగుతాం, మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బతుకుతాం, ఇతర వాళ్ళకి సాయం చేద్దాం, హాయిగా బతుకుదాం, అందరినీ నవ్విస్తూ నలుగురిలో కలిసిపోదాం. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరందరూ మీ పిల్ల పాపతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక నేను ఉంటాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మీ పనిని మీరు చేసుకున్న తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు 1-2 గంటలు చేసుకోండి. అంతేగాని యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు వెంటనే డబ్బులు రావు. కొన్ని వేల ఎన్నో వీడియోలు చేయాలి, క్లిక్ అవ్వాలి, దాంట్లో ఎలిజిబుల్ అవ్వాలి, అన్నీ ఉంటేనే కరెక్ట్గా ఉంటేనే మనకు డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు యూట్యూబ్ వాడు. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మచ్. మీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్.